ఓం నమ శివాయ. పరమేశ్వర భక్తులారా, మనం శ్రీకాళహస్తీశ్వర శతక పద్య పరంపరలో 66 పద్యాలను పూర్తి చేసుకొని 67వ పద్యంలోకి అడుగు పెడుతున్నాం. ఈ పద్య పరంపరలో ధూర్జటి మనోభావాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం. అయితే ఇందులో అనేకమైనటువంటి సాధన రహస్యాలను మనకు ధూర్జటి విప్పి చెబుతున్నారు. ఏదైనా రహస్యాన్ని తెలుసుకొని మనం మానసికంగా అభివృద్ధి సాధించాలి, ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే సాధనే కదా ముఖ్యమైనది. అందుకు మరో విషయాన్ని ఈ 67వ పద్యంలో ధూర్జటి మనకు చెప్పబోతున్నారు. అది కూడా చూద్దాం. ప్రతి ప్రాణి శరీరము అశాశ్వతమైనది. అశాశ్వతమైన దేహాన్ని కలిగి ఆశ వదలని జీవితాన్ని మనం కలిగి అజ్ఞానంతో స్నేహం చేస్తున్నాం. రాగద్వేషాలు, సుఖ దుఃఖాల సమాగమమైనటువంటి ఈ మానవ జీవన ప్రయాణం ఎటు వెళుతుందో, ఎలా వెళుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ జీవితంలో సుఖం మాత్రమే ఉన్నదని మనం చెప్పగలమా? సుఖమే లేకపోతే శాంతి ఎలా వస్తుంది? మనకు తెలిసిన విషయాన్ని ఒక్కటి చూద్దాం. మనం మహాభారత యుద్ధానంతరము ఎవరు మిగిలారు? మహాఘోరమైన కురుక్షేత్ర యుద్ధంలో చివరకు మిగిలినదెవరు? కౌరవులలో 3 మిగిలారు: కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు. మరి పాండవులలో 5 పాండవులతో పాటుగా కృష్ణుడు మరియు సాత్యకి మాత్రమే మిగిలారు. అయితే మనమందరం కూడా దీనిని ధర్మయుద్ధము అంటున్నాం. మరి ఇందులో ఎవరు ఏమి సాధించారు? ఇన్ని అక్షౌహిణుల సైన్యము ఏమైంది అనేటువంటిది తేలనటువంటి ప్రశ్న. పోనీ మిగిలిన వాళ్ళలో మృత్యువు తప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ముందు వెనుక పోవలసిన వాళ్ళు మాత్రమే. దీనినే ధూర్జటి ప్రశ్నిస్తున్నారు. ఓటమి పాలై ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు, విజయం పొంది ధర్మరాజు ఏడుస్తున్నాడు. ఇంతే కదా, ఇంకా కొత్తగా చూసేదేమున్నది? దీనికి ఇంతటి మారణ హోమం జరగాల్సి ఉన్నదా? ఏమిటి మానవ నైజం? మానవ నైజం ఎంతటి విచిత్రంగా ఉన్నది. అందుకే ధూర్జటి తన 67వ పద్యంలో ఈ విషయాన్ని మనకు విప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి పరిశీలన చేసి చూద్దాం. ఒకరింజంపి పదస్థులై బ్రతుకన్ తామొక్కొక్కరుహింతురేలకో. ఒకరింజంపి పదస్థులై బ్రతుకన్ తామొక్కొక్కరుహింతురేలకో. తామెన్నడున్ చావరో తమకు పోవో సంపదల్. పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందంగందురో. పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందం కందురో. యున్నవారికి లేదో మృతి ఎన్నడున్. యున్నవారికి లేదో మృతి ఎన్నడున్. కటకట శ్రీకాళహస్తీశ్వరా. ఓ కాళహస్తీశ్వర, ధర్మయుతంగా
వేద సమ్మతంగా బ్రతకాల్సినటువంటి మనిషి గతి తప్పిపోతున్నాడు. ఒకరిని చంపి పదవిని చేజిక్కించుకొని బ్రతికేద్దామని యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు. అలాంటి వాళ్ళు మరణం రాకుండా ఈ భూమిపైన శాశ్వతంగా జీవిస్తూ అలా ఉండిపోతారా? వాళ్ళు కూడబెట్టుకున్న సంపదలు అలాగే ఉండిపోతాయా? సంపదలు స్థిరంగా ఉండేవి కావు అనే విషయం వాళ్లకు తెలియదా? ఈ పుత్రమిత్రాదులతో శాశ్వతంగా ఈ భూమి మీద సుఖాలు అనుభవిస్తూ ఉండిపోవాలనుకుంటున్నారా? సంపదలు కలిగి ఉన్నంత మాత్రాన వాళ్లకు మరణం చేరువ కాదా? మరణించకుండా ఉండిపోతారా? ఈ విషయాలను గూర్చి ఆలోచించరేమి పరమశివ అని దూర్జటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు బంధుమిత్రాదులను చంపవలసి ఉంటుందని మోహంతో అర్జునుడేడ్చాడు. యుద్ధానంతరం అందరినీ చంపుకున్నానే అనే పాప భీతితో ధర్మరాజు ఏడ్చాడు. ఏమిటి దీనికి కారణం? ధర్మ సూక్ష్మము తెలియకపోవడమా? అజ్ఞానవశంతో ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయా? అలాగే అనుకోవాలి. పెద్దలు అలాగే చెబుతున్నారు. అయితే దీని రహస్యం తెలిసిన ధూర్జటి మనలను సుతిమెత్తగా హెచ్చరిస్తున్నాడు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా ఆదిలోనే అంతముంటుంది. పుట్టినది ప్రతిదీ మరణానికి లోనవుతుంది. నీవు మధ్యలో ఆది నుండి ప్రయాణం చేసి అంతానికి చేరాలనుకునే ప్రయాణంలో ఓ మనిషి, ఆ ప్రయాణం మధ్యలో అది సుఖ దుఃఖాలతో నిండి ఉంటుంది. వాటిని దాటుకొని నువ్వు ప్రయాణం చేయాలి. దానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? లేదా ఆ మార్గాన్ని సులువుగా దాటాలనుకుంటున్నావా? అలా దాటాలనుకుంటే, సుఖమైనటువంటి జీవితాన్ని పొందాలనుకుంటే నీకు ఆంతరంగిక అభివృద్ధి అవసరమై ఉంటుందనేటువంటిది ఆ సత్యాన్ని నువ్వు గుర్తించవలసి ఉంటుంది. ఓ ఈ మానవుడా, సుఖాలకై వెంపర్లాడి దుఃఖాలను కౌగలించుకుంటూ ఐశ్వర్యాలను పోగు చేసుకుంటూ సుఖాల తీరాలకు చేరుదామనే దురాశలో ఉన్నట్టున్నావు. అది నీ వెర్రితనం. ఆఖరి శ్వాస తీసే ముందర ఒక్కసారి నీవు నీ అంతరాత్మను ప్రశ్నించు. ఏమని? ఇంతవరకు నీవు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నావా? అంటే నీకు వచ్చే సమాధానం, కరిగిపోయిన నీ కాలమంతా దుర్వినియోగమైపోయిందే అని బాధపడాల్సి ఉంటుంది. ఓయి మానవుడా, జనన మరణ వలయంలో పోదామనుకుంటున్నావా? అందులో చిక్కుకుపోదామనుకుంటున్నావా? వ్యర్థమైన ఆలోచనల పరంపరలో పడి పరిశుద్ధమైన పరమేశ్వర తత్వానికి దూరమైపోతున్న నీవు ఎప్పుడైనా పరమేశ్వరుని చేరే మార్గం ఒకటి ఉన్నదని ఎప్పుడైనా ఆలోచించావా? మాయలో పడి ఎన్నాళ్ళు నిన్ను నీవు మోసం చేసుకుంటూ బ్రతుకుతావు? పరమశివ, ఈ మానవునికి నీ వైపు ఆలోచించే జ్ఞానాన్ని ఎందుకివ్వవు? సకల సంపదలను అలవోకగా ప్రసాదించే నీవు
మా హృదయంలోనే కొలువై ఉన్నావనే విషయాన్ని ఈ మానవుడు గుర్తించడేమి? ఇది ధూర్జటి ప్రశ్న. ఆహా, ధూర్జటికి ఈ మానవాళిపై ఎంతటి కరుణ! ఈశ్వరా, నీవు శాశ్వతుడు. శాశ్వతత్వంలోనే జీవితం దాగి ఉంది. దానిని గుర్తించిన మనిషే స్వేచ్ఛాజీవి అవుతాడు. సర్వేశ్వర, నీ అనుగ్రహం ప్రసరించినప్పుడు మాత్రమే నిన్ను నేను గుర్తించగలనేమో. ఆ అనుగ్రహ వీక్షణాలు మాపై ప్రసరింపచేసి ముక్తినొసగే మహేశ్వరుడు నీవే కదా పరమపావన. ఓ ఆధ్యాత్మిక జిజ్ఞాసులారా, లేవండి, జాగృతులు కండి. ధూర్జటి ఆవేదనను అవగాహన చేసుకుని మోక్ష మార్గాన్ని అనుసరించండి. అప్పుడు మాత్రమే ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుందనే విషయాన్ని మరువకండి. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.